నామములో మరొకసారి మీ అందరికీ శుభం కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితో మాట్లాడండి ప్రభా. నీ బిడ్డలు అర్పించిన కానుకల అర్పణలు దశమ భాగాలు అంగీకరించి నిరంతర దేవునితో నింపండి. రోగులు బలహీనలైనటువంటి బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. నాయనా తండ్రి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపిన కానుకలు మీరు అంగీకరించండి. అయ్యా తండ్రి, నాయన మా బిడ్డల చదువుల విషయంలో నీ చేతులకు అప్పచెప్తున్నాను. వారు ఉజ్వలమైన భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది నాయన, మీరే కార్యం చేయండి. ఈ సమయంలో నాతోనూ పిల్లలందరితో మీరే మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తిని లయపరచమని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక సీరియల్గా నేర్చుకుంటున్నాం, ధారావాహిక రెండవ రాకడను గూర్చి ధారావాహికం. గత వారం నేను ఒక చాలా ప్రాముఖ్యమైన ఘట్టం దగ్గరికి వచ్చాక ఆపేశాను. ఇద్దరు సాక్షుల పరిచర్య ముగిసింది. అబద్ధ క్రీస్తు ఇశ్రాయేలు మీద దండెత్తడం కాదు, ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాడు. దేవుని పరిశుద్ధ ఆలయంలో జరుగుతున్నటువంటి అనుదిన బలి నైవేద్యాలని నిలిపివేశాడు. ఎప్పుడైతే అనుదినము అర్పించబడే బలి నైవేద్యాలు నిలిపివేశాడో ఇశ్రాయేలులో సందేహం మొదలైంది. దేవుని ప్రజలకు అండగా నిలబడతాను, నేనే దైవావతారం అని చెప్పుకున్నవాడు ఇప్పుడు దేవాది దేవునికి జరిగే బలిని నైవేద్యాన్ని ఆపేయడం ఏంటి? పైగా అతి పరిశుద్ధ స్థలములో, దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి నిషిద్ధమైన హేయమైన తన విగ్రహాన్ని అక్కడ స్థాపించడానికి, హేయ వస్తువును స్థాపించడానికి వెళ్ళాడు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని, అందరి దేవుళ్ళని తృణీకరించాడు అప్పటి వరకు. కానీ ఇశ్రాయేలీలకు 7 సంవత్సరాలు గడువు ఇచ్చాడు. 7 సంవత్సరాలు వారితో సంధి చేశాడు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయ్యింది, సంధి పూర్తవలేదు. కానీ దేవుని మందిరంలోనికి వచ్చి వాడు కూర్చున్నాడు. ఈ విషయం మీద ఇశ్రాయేలు ప్రజలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని పార్లమెంట్లో వాళ్ళొక తీర్మానం చెబుదాం అనుకునే సమయానికి ప్రపంచమంతా కోటాను కోట్ల మంది పరిశుద్ధులు, విశ్వాసులు అదృశ్యమైపోయారు. ఇందాక నేను చూపించిన విధంగా ఓ పక్క చూస్తే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ ఎత్తబడిపోయారు. ర్యాప్చర్ జరిగింది, ఏమైపోయారో తెలియదు, అదృశ్యం అయిపోయారు. వీడు చూస్తే నేనే దైవావతారాన్ని, దేవుని కుమారుణ్ణి చెప్పుకున్నవాడు, మెస్సైనని చెప్పుకున్నవాడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని ఆలయంలోనికి నిషిద్ధ వస్తువులు తీసుకొచ్చాడు. కాబట్టి వాడు నిబంధనను అతిక్రమించాడు గనుక ఇజ్రాయెల్ పార్లమెంట్ ఒక హుక్కుం జారీ చేసింది, ఒక ఆజ్ఞ జారీ చేసింది. అదేంటంటే, ఈ ప్రపంచరాజు ఎవడైతే ఉన్నాడో వాడి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రపంచరాజుకి మేము ఇక్కడి నుంచి లోబడేది లేదు అని ఎప్పుడైతే ఈ మాట వీళ్ళు ప్రకటన చేశారో, ఈ అబద్ధ క్రీస్తు, ప్రపంచరాజు, ఈ నియంత యొక్క సైన్యమంతా ఇశ్రాయేలు ప్రజలను చెరబట్టడానికి, బంధించడానికి సిద్ధపడతారు. అప్పుడు చెప్పిన మాట, అయ్యో ఆ దినము గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట విశ్రాంతి దినమందైనను చలికాలమందైనను సంభవింపకుండవలనని ప్రార్థన చెయ్యండి. ఎప్పుడైతే ఈ అబద్ధ క్రీస్తు యొక్క సైన్యము వీళ్ళని తరవడం మొదలుపెట్టారో,
ఇశ్రాయేలీలు పారిపోతారు. ప్రభు చెప్పాడు ప్రత్యేకంగా, రే బాబు ఆ పారిపోయే దినం చలికాలం రాకుండా. చలికాలం ఎందుకంటే వాతావరణం సహకరించదు, మంచు గడ్డగట్టు ఉంటుంది. 2 విశ్రాంతి దినం అయితే నిష్ట కలిగిన యూదులు ఒక లిమిటేషన్ ఉంది వాళ్ళకి వెళ్ళడానికి. విశ్రాంతి దినమున నడవదగిన దూరం, అంతకంటే ఇంకెక్కువ దూరం నడవరు, వాళ్ళు పరిగెత్తరు. ఎందుకు పరిగెత్తరంటే దేవుని ఆజ్ఞ ఉల్లంఘిస్తున్నామని చెప్పే ఆలోచనతో వాళ్ళు దొరికిపోతారు. ఆ దినాలలో గర్భిణీ స్త్రీలకు శ్రమ. ఎందుకంటే గర్భిణీ స్త్రీ ఎలా పరిగెట్టగలుగుతుంది? పాలిచ్చే బాలెంత ఎలా పరిగెత్తగలుగుతుంది? ఆ దినమున మహాశ్రమ కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు పరుగులు పెడుతూ అరణ్యంలోనికి వెళ్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని సెలవిచ్చినటువంటి దేవుని వాక్కు నెరవేరుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడో అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. భయంకరమైన ఆపద వచ్చి ప్రపంచ సేనలన్నీ ఇశ్రాయేలు చుట్టుముట్టినప్పుడు రష్యా మిత్ర దేశాలన్నీ కాపాడాడు దేవుడు. అయినా వీళ్ళకి కళ్ళు తెరవబడలేదు. అబద్ధ క్రీస్తుతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు, ఇలా జరిగి తీరుతుంది. ఆ ఒప్పందంలో వాడు అతిక్రమించిన దానిని బట్టి గ్రహించారు. సార్ చాలా తేడా జరిగిందండి. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు అబద్ధ క్రీస్తు యొక్క ఆగడాలన్నీ వాళ్ళకి అర్థమయ్యాయి. వాడు ఇప్పుడు చంపి పారేద్దాం అనుకున్న సమయంలో వీళ్ళు పరుగులు పెడుతున్నారు అరణ్యంలోనికి. ఎటు పరిగెత్తారో తెలియదు. వెనకాల మిలిటరీ వాళ్ళు పరిగెడుతున్నారు, డ్రోన్ కెమెరాలు, శాటిలైట్ కెమెరాలు. ఇంత సిస్టమ్ ఉన్నటువంటి ఈ దినాలలో దేవుడు ఇశ్రాయేలీలకు అరణ్యములో ఒక స్థలము సిద్ధపరుస్తాడట. అబద్ధ క్రీస్తు సేనలన్నీ పరుగులెత్తి వెతికి పట్టుకుందాం అనుకున్నా అప్పటికప్పుడు వీళ్ళు మాయం, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. దేవుడు ఇశ్రాయేలీలను ఏ విధంగా కాపాడుతాడో, ఆ కాపాడేటువంటి విధానం ఏంటో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది మిస్టరీయే. దేవునికి స్తోత్రం. ఎందుకు మిస్టరీ అంటే వాళ్ళు పూర్తిగా ఇంకా దేవునికి లోబడలేదు, అయినా విడిచిపెట్టట్లేదు దేవుడు. లోబడనోళ్ళని ఆ ప్రజలనే అంతలాగా పట్టించుకుంటే మరి దేవునికి లోబడి బ్రతుకుదాం అనుకున్న నిన్నెందుకు వదిలేస్తాడు? రక్షకుణ్ణి తృణీకరించినా తానిచ్చిన మాట నెరవేర్చుకోవడానికి రష్యా దాని మిత్రదేశాల నుండి కాపాడిన దేవుడు, అబద్ధ క్రీస్తు సేనల నుండి కాపాడి ఒక ప్రత్యేకమైన స్థలములో వాళ్ళని భద్రపరిచి అరణ్యానికి పారిపోయేంతవరకే వాళ్ళు శ్రమపడ్డారు. పారిపోయిన తర్వాత దేవుడు ఒక స్థలాన్ని కేటాయించాడు. ఆ స్థలంలోకి వెళ్ళగానే వీళ్ళు ఎవరికి కనపడకుండా మాయమైపోయినట్టు అయిపోయింది, అంతే పరిస్థితి. 1260 దినాలు అక్కడ వారిని పోషించాలని దేవుడు నియమించాడంటే 3.5 సంవత్సరాల కాలం, 42 నెలల కాలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో వారిని పోషించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం కంగారు పడిపోతున్నాం వచ్చిన శ్రమలకి, బాధలకి, ఇబ్బందులకి. ఒకటి అడుగుతున్నాను, దేవునికి లోబడలేనటువంటి ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు ఇంత పట్టించుకుంటే, దివారాత్రులు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నడవాలనుకుంటున్నా నిన్నెందుకు వదిలేస్తాడు? నిశ్చయముగా దేవుడు నిన్ను తన రెక్కలతో కప్పుతాడు. దేవునికి స్తోత్రం.
ఈ మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఇశ్రాయేలు ప్రజలారా, నేను నా రెక్కలతో మిమ్మల్ని కప్పాలనుకుంటున్నాను, మీరు లోబడ్డం లేదు. కోడి రెక్కల క్రింద మిమ్మల్ని భద్రపరిచినట్టు భద్రపరుద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు నా మాట వినడం లేదు. విననొల్లని ప్రజలనే ఇంతగా పట్టించుకున్న దేవుడు నిన్ను మరీ ఎక్కువగా పట్టించుకుంటాడు. వాడు ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇశ్రాయేలీలందరినీ ఒకే రోజున ఊచకోత కోసేద్దాం అనుకున్నాడు. ఒకప్పుడు వాడి పేరేం పేరు, నియంత, ప్రపంచ నియంత. కానీ ఆనాడు దేవుడు ఇశ్రాయేలీల్ని కాపాడాడు. ఈ రోజున ఈ ప్రపంచ నియంత, ప్రపంచ రాజు అయినటువంటి అబద్ధ క్రీస్తు ఇశ్రాయేలీలందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలందరూ ఎస్కేప్ అయిపోయినట్టు దేవుడు వాళ్ళందరినీ దాచేసాడు. వాడు ప్లాన్ ఫ్లాప్ అయ్యేసరికి ఈ అబద్ధ క్రీస్తు గడికి తండ్రి ఉన్నాడు చూడండి, ఆది ఘట సర్పమైన సైతాను. దీనంతటికీ కారణం ఆ దేవుడే. అసలు ఆ దేవుడితో పెట్టుకుందామని 12వ అధ్యాయం 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఇప్పుడు కూడా పరలోకానికి వెళ్ళి వస్తాడు వాడు. దేవదూతలందరూ కూడుకున్నప్పుడు వెళ్ళి వస్తాడు. కానీ 2వ అర్ధవారం ప్రారంభంలో ఇశ్రాయేలీల్ని దేవుడు దాచేసిన తర్వాత అబద్ధ క్రీస్తుగాడు ఇక్కడే ఉంటాడు. కానీ ఈ ఘట సర్పం ఎవరైతే ఉందో, ఈ దురాత్మ సైతాన్ గాడు, వాడి సేనలన్నీ పరలోకం వైపుకు బయలుదేరుతారు యుద్ధం చేయడానికి బయలుదేరుతారు. కానీ విజయం మాత్రం వాళ్ళది కాదు. విజయం పరలోక మికాయేల్ది, దేవుని దూతలది. ఇప్పటి వరకు నిన్ను పరలోక పొలిమేరుల దగ్గరికి రానిచ్చావురా దుర్మార్గుడా, ఇక నువ్వు పరలోక పొలిమేరుల దగ్గరికి రావడానికి వీలు లేదు అని పరలోకంలో అడుగు పెట్టకుండా శాశ్వత బహిష్కరణ చేస్తారు. వాడు పడద్రోయబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన విరోధి అయిన సైతాను పడద్రోయబడెను. సాతానుగాడు పడద్రోయబడ్డాడు. ఇశ్రాయేలీలు ఎస్కేప్ అయిపోయారు. క్రైస్తవులందరూ రాకడలో ఎత్తబడ్డారు. ఎత్తబడినటువంటి క్రైస్తవులు పరలోకంలో ఏం చేస్తున్నారు? మధ్యాకాశంలో క్రైస్తవులకి ఏం జరగబోతుంది? విడవబడిన మానవ జాతికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో. ఇంతకీ ఈ అబద్ధ క్రీస్తుగాడు వాడి రాజ్యము ఏమవుతుంది? వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.